సోమవతి అమావాస్యన నాడు ఈ 5 వస్తువులు దానం చేయండి. పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. హిందూ మతంలో అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇక సోమవతి అమావాస్య నాడు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి మీరు చంద్రునికి సంబంధించిన పాలు మరియు బియ్యం వంటి వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషిస్తారు. వారి ఆశీస్సులు పొంది వంశం పెరుగుతుందని చెబుతారు. నువ్వుల దానం చేయడం శాస్త్రాలలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అమావాస్య రోజు స్నానం చేసిన తర్వాత మీ పూర్వీకులను ధ్యానం చేసుకుని నల్ల నువ్వులను దానం చేయాలి. మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం ద్వారా పూర్వీకులు ఆ వస్తువులను స్వీకరిస్తారు. దీని ద్వారా పితృదేవతల సంతోషిస్తారు. పురాణాల ప్రకారం పూర్వీకుల స్థానం చంద్రుని పైభాగంలో ఉంటుంది. కాబట్టి వెండితో చేసిన వస్తువులను దానం చేయాలని చెబుతారు. ఇది పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటుందని, సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని చెబుతారు. హిందూ మతంలో పిండదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వీకులకు పిండదానం చేయని వారు సోమవతి అమావాస్య రోజున తమ పూర్వీకులకు పిండదానం చేయాలి. అమావాస్య నాడు పిండదానం చేయడం ద్వారా పితృ దోషం నుండి విముక్తి లభిస్తుంది. బట్టల దానం ఎంతో ఉత్తమమైనదిగా చెబుతుంటారు. గరుడ పురాణంలో దీని గురించిన వివరణ ఉంది. సోమవతి అమావాస్య నాడు మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి బట్టలు దానం చేయండి. శాస్త్రాల ప్రకారం ఈ రోజున ధోతి మరియు టవల్ దానం మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.